విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడు అయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడు జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు. గాది కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి, జింక, ఎలుక, పాము, కుక్క, పిల్లి ఒక దానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలోనే కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం చాలా శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో కబళ అనే కామధేనువు ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలోని ఋషులు తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా? మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కృష్ణ ప్రశ్నలు అడిగారు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు. నాయనా, నేను కుశలంగా ఉన్నాను. నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా? రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్లకు ఇచ్చి దేశ క్షేమాన్ని చేరుకోవాలి. సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు విషయాలను ప్రస్తావించిన తర్వాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలన్నాడు. మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, త్రాగడానికి నీళ్ళిచ్చారు. మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు. అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి? ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ